కన్ఫర్మా లేదా అనేది సెకండరీ. ఎందుకు వాళ్ళని లాస్ట్ ఏమైనా రిలీజ్ చేయాలనుకుంటున్నారా, ఫైర్ బ్రాండ్ని ఈసారి అన్న మార్చే ఆలోచన కూడా ఉంది అనేది ఒక ప్రచారం. అంటే ఇక్కడ రెండు కోణాలు కూడా. ఒక కాన్సెప్ట్ ఏంటంటే మార్పు చేర్పులు మాత్రమే లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఇప్పుడు వచ్చినవన్నీ కూడా ఏంటి, తొలగింపు మార్పు చేర్పులు ఇవే కదా. అవును, అది లేదు అంటే వాళ్ళు యథాతథంగా ఉన్నట్టు అవుతుంది కదా ప్రాక్టికల్ గా. ఇప్పటిదాకా టోటల్ గా 50+8 58 59లో చూసుకుంటే దాదాపుగా కొంతమందిని తొలగింపు, కొంతమంది మార్పు చేర్పులు నియోజకవర్గాలు కాబట్టి అయ్యే ఉన్నాయి. మిగతా వాళ్ళది లేదు అంటే మిగతా వాళ్ళది లేదన్నట్టు. అంతేనా? అట్లాంటిది ఏమైనా మార్పు చేర్పులు ఉండేట్టయితే ఇంకో నెక్స్ట్ ఒక లిస్టు 2 లిస్టులు నేను అనుకోవడం. మొన్న విన్నది 29, 28 పేర్లు మారుస్తారన్నారు. టోటల్ గా 70 అని ఎప్పటి నుంచో మనం అనుకుంటాం, 70-75. అందులో ఇవి కూడా అని అనుకున్నాం. ఇప్పుడు కాబట్టి ఇంకొక 10 చెప్పున 2 ఆపు ఉండొచ్చు. మేబీ నిన్ననే అయ్యి ఉండాలా. కాకపోతే ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఈ హడావిడి ఉన్నటువంటి నేపథ్యంలో ముందు రిలీజ్ చేస్తే గనక మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అనుకున్నారేమో. ఓన్లీ అందులో ఇంకోటి ఈ ఊపులో పెట్టేశారు, ఇది నియోజకవర్గాల మార్పులు అనేటువంటిది. ఎస్సీ నియోజకవర్గాల మార్పులే ఈ ఊపులోనే పెట్టేశారు సైలెంట్ గా. చూడండి మొత్తం 8 ఎస్సీ నియోజకవర్గాలే మార్పు చేరు.